మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. మీడియా మిత్రులకు నమస్కారం. రాష్ట్రంలోనూ దేశంలోనూ అనంతపురం జిల్లాలోనూ అన్ని చోట్ల మెడికల్ మాఫియా పెద్ద ఎత్తున పెరిగిపోతుంది. ప్రజల ప్రాణాలతో ప్రజలకు వచ్చినటువంటి జబ్బులను నయం చేసే దాంట్లో డాక్టర్లు అంటే దేవుళ్ళతో సమానం అని చెప్పనని మనం గౌరవిస్తాం. ఎందుకంటే ప్రాణాలు పోకుండా కాపాడేటువంటి మహానుభావులు డాక్టర్లని. కానీ ఇప్పుడు ఆ డాక్టర్లనంతా కూడా ప్రభుత్వము ఒక మాఫియాగా తయారు చేసింది. ఈ వైద్య సేవలన్నీ కూడా మాఫియా మాదిరి తయారైనాయి. ఈ మాఫియాని అడ్డుకునే శక్తి ఉందా లేదా ప్రభుత్వానికి అనే అనుమానం కలుగుతూ ఉంది. ఈరోజు ప్రభుత్వము మెడికల్ విద్య అభ్యసించే దగ్గర నుంచి ఈ యొక్క మెడికల్ మాఫియాని ప్రోత్సహిస్తుంది. అంటే ఒక ఎంబీబీఎస్ పూర్తి అయిన తర్వాత పీజీ చదవాలంటే సుమారు ఒక 5-6 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టాలి. 5-6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డాక్టర్ అయిన తర్వాత ఆ డాక్టర్లంతా కూడా కమిషన్లకి కక్కుర్తిపడి అధిక ఫీజులు వసూలు చేస్తూ అవసరము లేని చోట అవసరం లేని టెస్టులు రాయడము, ఆ టెస్టులు రాస్తే ఆ టెస్టులు చేసే ల్యాబుల దగ్గర కమిషన్లు తీసుకోవడము, అదేవిధంగా అనవసరమైన చోట ఆపరేషన్లు చేయడము, ఆపరేషన్లు చేస్తే ఫీజులు ఎక్కువ వస్తాయని చెప్పనని భావించడము, తర్వాత నర్సింగ్ హోమ్లో మెయింటెనెన్స్, నర్సింగ్ హోమ్లో ఉన్నటువంటి స్టాఫ్కి వేతనాలు, నర్సింగ్ హోమ్కి కావాల్సినటువంటి బాడుగలు, నర్సింగ్ హోమ్కి కావాల్సినటువంటి కరెంటు, ఇతరత్ర ఖర్చులన్నీ కూడా దీంట్లో రావాలంటే అది వచ్చినటువంటి వ్యాధిగ్రస్తులైనటువంటి రోగుల పైన ఆ ఛార్జీలన్నీ వేయాలని చెప్పని నర్సింగ్ హోములు భావించే పరిస్థితి ఈరోజు వచ్చింది. అందుకోసం దీన్ని కట్టడి చేసేదానికి ప్రభుత్వం లేదా? దీన్ని కట్టడి చేసి మెడికల్ మాఫియాని ఆగడాలు అరికట్టేదానికి ప్రభుత్వం లేదా? అదేవిధంగా డ్రగ్స్, ఈ డ్రగ్స్లో కూడా ఎంత అధ్వాన పరిస్థితి అంటే నకిలీ మందులు వస్తున్నాయి, తర్వాత నిషేధించిన మందులు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా నిషేధించిన మందులు కూడా ఈ యొక్క మందుల షాపులు అమ్ముతా ఉన్నారు. మరి వీటన్నిటిని కట్టడి చేసే యంత్రాంగమే లేకుండా ఉంది. కాకపోతే ఈరోజు ఈ యొక్క డ్రగ్స్ అండ్ కస్టమ్స్ యాక్ట్ 1940 అని ఒక చట్టం ఉంది. తర్వాత కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని 2019లో చేశారు. అంటే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అని 2010లో తయారు చేసినారు. మరి ఇవన్నీ చట్టాలన్నీ ఉన్నాయి. ఈ చట్టాలను అమలు జరిపే నాదులు ఎవరు? ఈ డ్రగ్స్ అండ్ కస్టమ్స్ అంటే నకిలీ మరియు నాణ్యత లేని మందుల తయారీ, నిల్వ, విక్రమైన తీవ్రమైన శిక్షా నేరం. అయినప్పటికీ అమలు వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. తర్వాత కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే తప్పుదో పట్టించే వైద్య సేవలు, అనవసర పరీక్షలు, వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, అది ఉంది చట్టము. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2019 అంటే దాని ప్రకారం ఆసుపత్రులు, ల్యాబ్ సెంటర్లు పారదర్శకత, న్యాయమైన ధరలు పాటించాల్సి ఉంది. కానీ కార్పొరేట్ ఆసుపత్రులు టెస్టుల పేరుతో బహిరంగ దోపిడీ చేస్తున్నారు. మరి ఇవన్నింటినీ ఎవరు చూడాలా? ప్రభుత్వ యంత్రాంగం చూడాలి. అంటే విద్యా వైద్యం అనేది ప్రజలకు ముఖ్యమైన ప్రాథమికంగా ప్రభుత్వం చేయాల్సినటువంటి సేవా రంగం అది. ఆ సేవా రంగంలోనే గవర్నమెంట్ పూర్తిగా విఫలమయ్యి మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము? పీపీపీ అనే పద్ధతిలో ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ అని ప్రైవేట్ వ్యక్తులకంతా కూడా ఈ మెడికల్ కళాశాలలన్నీ కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. అంటే మెడికల్ కళాశాలలు నడిపేటువంటి ప్రైవేట్ వ్యక్తులు మరి ఏం చేస్తారు? అక్కడ వ్యాపార దృక్పథంతో చేస్తారు, సేవా దృక్పథంతో చేయరు. వ్యాపార దృక్పథంతో చేస్తే ఆ వ్యాపార దృక్పథంతో ఉండేటి వాళ్ళంతా కూడా మరి డబ్బులు ఎక్కువ వసూలు చేస్తారు విద్యార్థులతో. ఆ విద్యార్థులు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి డాక్టర్లు అయిన తర్వాత అంత 300 డబ్బు సంపాదించాలనే దృక్పథంతో వాళ్ళ సమాజంలో అడుగుపెట్టి డాక్టర్ల సేవకు వస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఈ రొటీన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రభుత్వము ఈ విద్యని కారు చౌకగా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేయాలా. ఎంబీబీఎస్ చదవాలన్నా, పీజీ చదవాలన్నా, డొనేషన్ లేని విద్య
ప్రైవేట్ కాకుండా గవర్నమెంట్ విద్య అవన్నీ చోట్ల ఎక్కువ విస్తృతంగా పెట్టేస్తే సరిపోతుంది. మనం కరోనా సమయంలో చూసినాము, బెడ్లు దొరకలే. ఇంత జనాభా ఉండే దేశంలో బెడ్లు దొరకలే ఎక్కడ కూడా. దానికి కావాల్సిన సామర్థ్యాన్ని లేక చాలా మంది చనిపోయారు. దానికని ప్రభుత్వం గుర్తించింది, ఈ దేశంలో జనాభాకు తగినట్టు హాస్పిటల్ లేవు, డాక్టర్లు లేరు, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి బెడ్స్ లేవు, దాన్ని మనము తయారు చేసుకోవాలి భవిష్యత్తులో అని చెప్పి అప్పుడు అన్నారు కరోనా టైంలో. కానీ ఇప్పుడు ఏడ దానికి ఇస్తున్నారు అంటే ఖరీదైనటువంటి వైద్య విద్యని ఈరోజు ప్రభుత్వం అందిస్తూ ఉంది, ఖరీదైనటువంటి కార్పొరేట్ విద్యని ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఉచితమైనటువంటి విద్య అనేది ఎక్కడ లేదు. దానికోసమని ఈ మాఫియా ఓటుకోటి రింగ్ అనమాట, ఊరికోరు రింగ్లో వస్తున్నాయి. అంటే రింగ్ ఒకరికోరు చైన్ మాదిరి. అంటే నీకు టెస్టులకు పంపిస్తే ఇంత, ఆ టెస్టులు చేసినటువంటి ల్యాబ్ వాళ్ళు అంత మొత్తం డాక్టర్లకి, దాని తర్వాత ఆపరేషన్ చేస్తే ఆపరేషన్లు దానికి ఇంత అని చెప్పననే పద్ధతిలో ఇది మాఫియా తయారైంది. సరే మందులు రాస్తే మందులు ఇన్ని రకాల మందులు రాస్తే దానికి ఇంత మొత్తం డబ్బులు అని చెప్పననే ఆ పద్ధతిలో ఒక మాఫియా తయారైంది. కాబట్టి దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా ముఖ్యమైనది ఇది, ప్రజల ప్రాణాలతో చెలగాటమడేటట్టు. అంటే పేదవాడు అంటే ఇంక పోల్సిందేనా, పేదవాడంతా వెళ్ళిపోవాల్సిందేనా, చనిపోవాల్సిందేనా, వ్యాధి వస్తే ప్రభుత్వం కాపాడే పరిస్థితి లేదా? అందుకోసమనే ఈ మాఫియా ఆగడాలు అరికట్టేదానికోసము రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 14వ తారీఖు పెద్ద ఎత్తున మేము ఆందోళన చేపడతా ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క ప్రజలకి సౌకర్యార్థంగా ఈ యొక్క హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్లు, ఈరోజు కొన్ని క్రిస్టియన్ మిషనరీ హాస్పిటల్స్ ఉన్నాయి, కొన్ని చాలా సేవా దృక్పథంతో వాళ్ళు హాస్పిటల్లో పనిచేస్తారు. అంటే ఎంత తీవ్రమైనటువంటి వ్యాధి వచ్చినా కూడా వాళ్ళు డబ్బు ప్రధాన ధ్యేయంగా పెట్టుకోకుండా పేషెంట్కి అర్థం వ్యాధి నయమవుతుంది వాళ్ళు ఇచ్చేటువంటి అప్రోచింగ్ ఆ మానవ సంబంధాలతోనే. అటువంటి హాస్పిటల్స్ లేకపోలే. కానీ అన్ని హాస్పిటల్స్ ఆ విధంగా తయారు కావాలి కదా, తయారయ్యే విధంగా అందరు డాక్టర్లను ఆ విధంగా ఎడ్యుకేట్ చేయాలి కదా, డాక్టర్లని పైన చర్యలు తీసుకోవాలి కదా. మరి దానికంతా ఎవరు చర్యలు తీసుకుంటున్నారు రాష్ట్రంలో? ఆ సిటీస్లో అయితే కార్పొరేట్ హాస్పిటల్లో మనం అనుకుంటాం ఏమంటే మన లోకల్గా ఉండే ఇక్కడైతే ఆర్ఎంపీ డాక్టర్తో తక్కువ ఖర్చు వస్తుంది, లేదంటే గుంటకల్ టౌన్ అట్ల దగ్గర ఇంకా తక్కువ, కొంచెం పర్వాలే. మరి అదే హైదరాబాద్ పోయినా బెంగళూరు పోయినామంటే లక్షలు లక్షలు బిల్లు వేస్తారని చెప్పిన పద్ధతిలో ప్రజలు పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళు ఏం బిల్లు వేస్తే ఆడేం మాట్లాడేదానికి లేదు. ఆ సిటీస్కి పోతే ఆడేమి జిల్లా హెడ్ క్వార్టర్లో పోయినా ఆడేం మాట్లాడే పరిస్థితి లేదు. చేయబట్టుకుంటే ఇంత ఓవరు అదేమంటారు అడ్మినిస్ట్రేషన్ ఫీజా ఏమంటారు, మామూలుగా కన్సల్టేషన్ ఫీజు ఓ దగ్గర 500 రూపాయలు ఉంటే, ఓ దగ్గర 600 రూపాయలు ఉంటే, ఓ దగ్గర 800 రూపాయలు ఉంటే, ఓ దగ్గర 1000 రూపాయలు ఉంటే, ఇష్టం వచ్చిన డాక్టర్లు. స్కానింగ్ కూడా అంతే ఇష్టం వచ్చినట్లు పెడతారు రేట్లు. స్కానింగ్ ఓ దగ్గర ఒకే మిషనే కదా చేసేది, స్కానింగ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఒక దగ్గర ఒక రేటు, సిటీ స్కాన్ చేస్తే ఒక దగ్గర ఒక రేటు, పెట్ స్కాన్ చేస్తే ఒక దగ్గర ఒక రేటు. ఆ విధంగా ఈరోజు అవన్నీ ఉన్నాయి. దీనికి అంతా కూడా నిర్ణీతమైనటువంటి పద్ధతిలో, క్రమ పద్ధతిలో ఈ హాస్పిటల్ నిర్వహణ, ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహణ, అదే కార్పొరేట్ హాస్పిటల్ నిర్వహణ, గవర్నమెంట్ హాస్పిటల్ నిర్వహణ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలా. ప్రభుత్వం దీని నుంచి తప్పుకుంటే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ప్రజల ప్రాణాలు కాపాడే నాదుడే లేదు. దానికోసమే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఈ పీపీపీ పద్ధతిని విడనాడండి. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఈ వైద్యాన్ని పెట్టొద్దండి. దానికని ఇప్పుడు ఏమైంది, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా పనిచేసే డాక్టర్లు మేము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వేతనాలు తక్కువ ఇస్తున్నారు. ఏదో అపోలో హాస్పిటల్ పోయినామంటేనో, యశోద హాస్పిటల్ పోతామంటేనో చాలా ఎక్కువ మొత్తంలో మాకు జీతాలు వస్తాయి. కాబట్టి మేము లేదా రెఫర్ చేస్తారు, ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అక్కడ పోండి అని రెఫర్ చేస్తారు. అంటే ఎన్ని కేసులు రెఫర్ చేస్తే అంత కమిషన్లు, ఎంతమంది ఆపరేషన్కి రెఫర్ చేస్తే అంత కమిషన్లు. ఆ విధమైనటువంటి పద్ధతికి అలవాటు పడుతూ ఉన్నారు. కాబట్టి దేవుళ్ళు లాంటి డాక్టర్లు, దేవాలయ లాంటి హాస్పిటళ్ళు ఈ పొద్దు దయ్యాల మాదిరి తయారు కాకూడదు, దయ్యాల నిలయాల మాదిరి తయారు కాకూడదు. ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి వాళ్ళు దేవుళ్ళ మాదిరి డాక్టర్లు ఉండాలి. దానికోసం ఆ రకమైన చైతన్యాన్ని డాక్టర్లు తీసుకురావాలా, నర్సింగ్ హోముల్ని పునర్నిర్మాణం చేయాలా. ఆ పద్ధతిలో ప్రజల ప్రాణాలు కాపాడేదానికి అవసరమైన టెస్ట్ మాత్రమే చేయాలా, అవసరమైన మందులు మాత్రమే ఇవ్వాలా, అవసరమైతేనే ఆపరేషన్ చేయాలా. ఆ విధమైనటువంటి పద్ధతిలో ఈ యొక్క వైద్యాలయాలు తయారు కావాలనే ఉద్దేశంతోనే ఈ మాఫియాని అడ్డుకట్టు వేసేదానికి చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసమే రేపటి దినం ఫిబ్రవరి 14వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఈ యొక్క డ్రగ్స్ మాఫియా పైన ఒక నిరసన తెలియజేసేటువంటి పద్ధతిలో ఆందోళన చేస్తున్నాం మొదటి దశలో. తర్వాత మరలా దశల వారీగా దీన్ని పెంచుతూ పోతాం. ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించకపోతే, ఈ యొక్క డ్రగ్స్ మాఫియా ఆగడాలు అరికట్టకపోతే ఒక నిర్ణీతమైన ధరల పట్టిక,
నిర్ణీత స్కానింగ్ కింద, టెస్టింగ్ కింద, లేకపోతే ల్యాబ్లో ఈ రేట్లు ఉండాలా, తర్వాత మన కన్సల్టేషన్ ఫీజు ఇంతే ఉండాలా, దాన్ని ఏ డాక్టర్కి ఎంత ఉండాలా అనే పద్ధతిలో క్రమ పద్ధతిలో ఇంతకుముందు హోటల్లో కూడా బోర్డు వేసేవాళ్ళు. హోటల్లో కూడా ఇడ్లీ రేట్ ఇంత, దోశ రేట్ ఇంత, వడ రేట్ ఇంత ఉండాలి, అన్ని చోట్ల బోర్డులు డిస్ప్లే చేయాలి. ఆ రకమైనటువంటి పద్ధతి ఉండేది. కానీ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రజల ప్రాణాలకు సంబంధించిన హాస్పిటల్స్లో కూడా ఆ రకమైనటువంటి ఒక క్రమ పద్ధతి లేదు. మీరు ఏం నిర్ణయిస్తారో నిర్ణయించండి ప్రభుత్వం, దానిపైన ఎక్సర్సైజ్ చేసి ఆ ప్రైవేట్ హాస్పిటల్లోనే కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఇంత కట్టండి అని చెప్పే పద్ధతుల్లో చేస్తే అంతే తీసుకుంటారు. మరి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లే. తర్వాత మందులు కూడా ఇష్టం వచ్చినట్టు రాస్తే దాన్ని తనిఖీ చేసేది ఎవరు? అది కూడా తనిఖీ చేయాలి. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రమాణాలని, ఆ రకమైనటువంటి ఉన్నతమైన విలువల్ని ఈ యొక్క వైద్యంలో అందించేదానికి హాస్పిటల్స్కి మార్గదర్శకాల్ని రూపొందించి దానిపైన దాన్ని అమలు జరిపేదానికి ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని ఈ ప్రభుత్వము చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏమైతే మార్గదర్శకాలు ఇస్తారో, ఏమైతే వైద్యం పైన చట్టాలు చేసినారో వాటన్నిటిని అమలు జరిపేదానికి స్పష్టమైన మార్గదర్శకాలు, దాన్ని అమలు జరిపేదానికి ఒక మంచి వ్యవస్థని ఏర్పాటు చేసి దానికి కావాల్సిన స్టాఫ్ని రిక్రూట్ చేసి ఆ విధంగా ఈ విద్యాలయాల్ని, విద్యా సంస్థలను కూడా ఆ విద్యా బోధన చేసేటువంటి మెడికల్ కాలేజీలు కూడా దాంట్లో కూడా డొనేషన్లు పిచ్చి పెరిగిపోతున్నాయి. ఒకరు 3 కోట్లు అడుగుతారు పీజీకి, ఒక 4 కోట్లు అడుగుతారు, ఒక 2 కోట్లతోనే సరిపెట్టుకుంటారు. మరి 2 కోట్లు సరిపెట్టుకునే వాళ్ళు ఎట్లా అడుగుతున్నారు? అంత డొనేషన్ ఎందుకు అవసరమే ఉంది? కాబట్టి ఇవన్నిటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. దానికని ప్రభుత్వము ఈ వైద్యం విషయంలో మీరు తప్పుకోవద్దండి, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించొద్దండి. ప్రభుత్వమే పూర్తి బాధ్యత, ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా మీరే బాధ్యత తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడేదానికి మీరు కృషి చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ బకాయిలు ఇప్పుడు 3-4 వేల కోట్లు అయిపోయింది. దానికనే ఆరోగ్యశ్రీ మేము చేయమంటున్నాం హాస్పిటల్లో. ఎందుకు గవర్నమెంట్ మాకు బిల్స్ ఇవ్వదు? దానికనే ఆరోగ్యశ్రీ ఎందుకు మేము చేయాలా? 3,000 కోట్ల పైన అయిపోయింది. మాకు జీతాలు ఎవరు ఇస్తారు మా నర్సింగ్ హోమ్లో? కాబట్టి ఆరోగ్యశ్రీ బకాయిలు ఎప్పటికప్పుడు ఇవ్వాలా, ప్రజల ఆరోగ్యం కోసం తీసుకుని. కాబట్టి ఆ రకమైనటువంటి ఉన్నతమైన పద్ధతిలో ఈ వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము.